ఓకే, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ అ మినిట్. మరి జస్ట్ అ మినిట్ లో సంథింగ్ స్పెషల్ అన్నాను కదా. సో ఇవాల్టి స్పెషాలిటీ ఏంటి అంటే, ఒక సెలబ్రిటీ గెస్ట్ రాబోతున్నారు, మనకి చక్కగా బోల్డన్ని కబుర్లు చెప్తారు, అండ్ అలాగే జస్ట్ అ మినిట్ లో టేస్టీ రెసిపీ కూడా చేసేస్తారు. మరి ఆ గెస్ట్ ఎవరు, ఇవాల్టి జస్ట్ అ మినిట్ రెసిపీ ఏంటో చూడాలి అంటే మన సెగ్మెంట్ ని స్టార్ట్ చేసేయాలి. ఈటీవీ ప్రేక్షకులకి, అభిరుచి అభిమానులకి నమస్కారం. నేనండి మీ భావనాని. నా గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను మీకు ఎప్పటి నుంచో బాగా తెలుసు. ఎలా? రమ్యగా, అంటే అందం సీరియల్ ద్వారా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈటీవీలో నన్ను చూస్తూనే ఉన్నారు, ఏదో ఒక సీరియల్లో కానీ ప్రోగ్రాంలో కానీ. ప్రస్తుతం అయితే అభిషేకం అండ్ స్వాతి చినుకులు, మధ్యాహ్నం అండ్ సాయంకాలం 2 పూట్ల నేను మీకు కనిపిస్తూనే ఉన్నాను. ప్రస్తుతం అభిరుచిలో అయితే జస్ట్ అ మినిట్ అనే దాంట్లో, అంటే ఈ స్టేట్మెంట్లో చాలా ఈజియెస్ట్ వంట అనమాట. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ, లేదా పిల్లలు స్కూల్ నుంచి రాగానే అమ్మ ఆకలి అనగానే మనం ఏం చేయాలా ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాం. ఈజీ ఏంటి, పాలు చాకోస్ అలా చేసేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇంకా ఈజియెస్ట్ ఫుడ్ని ఇప్పుడు మీకు చూపించబోతుంది. అదేంటి అని అనుకుంటున్నారా? మనకి చిన్నప్పుడు చక్కగా క్రిస్పీగా ఒక అట్టు కాల్చిస్తూ ఉంటే చుట్టూ తీసుకుని తింటూ ఉంటాం, క్రిస్పీగా బాగుంది అని. అలాంటిదే పన్నీర్ రవ అట్టు. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూస్తే మీకే తెలుస్తుంది. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పన్నీర్ రవ్వ అట్టు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ తురుము 1/2 కప్పు, బొంబాయి రవ్వ 1/2 కప్పు, బియ్య పిండి 1 కప్పు, మైదా 1/2 కప్పు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేసుకుందాం. నూక, బియ్య పిండి, మైదా పిండి అండ్ పెరుగు, ఉప్పు తగినంత. ఈ మొత్తం కలిపేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో కొంచెం వాటర్ పోసుకుందాం. ఓకే, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం తాలింపు. ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, చిటికెడంత పసుపు, ఉప్పు, పన్నీర్, కొత్తిమీర, ఓకే. ఇప్పుడు మనం అట్టుకి ప్రిపేర్ అవుదాం. ఇది వేడెక్కేంత వరకు మనం ఏదైనా మాట్లాడుకుందాం. ఇది కొత్తగా ఉంది కదా, నేను డైరెక్ట్గా మీతో మాట్లాడడం నాకు కొత్తగానే అనిపిస్తూ ఉంది. అయితే నేను ఇంతవరకు చిన్నప్పటి నుంచి చాలా సినిమాలు చేశాను, సీరియల్స్ చేశాను. చాలా సందర్భాల్లో మీకు చెప్పాను, అంటే ఇలా ప్రోగ్రామ్స్ ద్వారానే. నిజంగా చాలా సినిమాలు చేసి, ఎన్నో సీరియల్స్ చేసి, నాకంటూ లైఫ్ ఇచ్చి, నాకంటూ ఒక గుర్తింపు వచ్చిందంటే 100% అది ఈటీవీలో వచ్చిన సీరియల్స్ వల్లే.
చిన్నప్పుడు నేను ఎన్నో సినిమాలు చేసిన తర్వాత అందం అనే సీరియల్ నాకు ఎంత గుర్తింపు అంటే ఇప్పటికీ చాలామంది రమ్య అని అంటున్నారు. ఎందుకంటే అందంలో నా క్యారెక్టర్ పేరు రమ్య. అది చాలామంది రమ్య రమ్య నేను ఒక్క సెకండ్ అలా ఆలోచించారు. అందం సీరియల్లోది అలా ఉంది. సో నేను ఎప్పటికీ రుణపడి ఉండేది ఈటీవీ అండ్ 100% మా అన్నయ్య గారు, ఇప్పుడు స్వర్గస్థులయ్యారు సుమన్ గారు. సో ఆయన నిజంగా ఆయన ప్రాజెక్టే అది అందం. ఆ తర్వాత నా ఫస్ట్ నంది అవార్డ్, తర్వాత ఎన్ని అవార్డ్స్ వచ్చినా నాకు ఎందుకో నంది అవార్డ్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అది ఏ ప్రాజెక్ట్కి వస్తుందో ఏమిటో, నాకు వస్తుందో రాదో అనేటట్టుగా ఉండేది నాకు. అయితే నా ఫస్ట్ నంది అవార్డ్ కూడా సుఖదుఖాలు ఈటీవీలో వచ్చిన ప్రాజెక్టే. అది ఎవ్రీ థర్స్డే వచ్చేది 8:30కి. అప్పుడు చాలా థ్రిల్లింగ్గా అనిపించేది. ట్యూస్డే ప్రియమైన శత్రు అనేది నాదే వచ్చేది 8:30కి. థర్స్డే సుఖదుఖాలు అనే సీరియల్ వచ్చేది. అండ్ డైలీ సీరియల్స్లో 8 o'clockకి అన్నయ్య అనే సీరియల్ వచ్చేది. 9 o'clock 9:30 అవ్వగానే ఇల్లాలు అనే సీరియల్ వచ్చేది. 4 ప్రాజెక్ట్స్ నావే ఉండేవి. సో అప్పుడు అనేవారు కూడా, ఈటీవీ 4 పిల్లర్స్లో ఒక పిల్లర్ నువ్వేనా భావన అని అడిగేవారు. యాక్చువల్గా చాలా ప్రౌడ్గా ఉండేది. అండ్ సుమన్ గారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, నీకు అన్నయ్యగా అండగా మేము ఉన్నామమ్మా, నువ్వు ఎప్పుడు దేనికి ఫీల్ అవ్వకూడదు అని. అంటే నాకు అప్పటికి ఫాదర్ లేరు. సో అందువల్ల ఆయన అలా అంటూ ఉండేవారు. నాకు చాలా ధైర్యంగా ఉండేది. ఓకే, అక్కడి నుంచి ఇప్పుడు మనం మళ్ళీ వంటల్లోకి వచ్చేద్దాం. పెనం వేడెక్కింది, అట్టు వేసేసుకుందాం. ఓకే, చిన్నప్పుడు మా ఇంట్లో నేను అంటే మా అక్క చిన్నక్క వీళ్ళందరూ వచ్చి చపాతీలు అది చేస్తూ ఉంటే నేను కూడా చేయాలని చాలా ఇంట్రెస్టెడ్గా వెళ్ళి చపాతీలు చేస్తే వాళ్ళందరికీ రౌండ్ షేప్ వచ్చేవి. నాకు మాత్రం ఏమిటో తెలియదు కానీ అవి నిక్కర్లు బనీన్లు రకరకాల షేప్లు వచ్చేసేవి. ఎంతో ప్రయత్నించినా కూడా అవి నాకు మాత్రం ఏంటో రావు. నేను అనుకున్నదంచి మనకి షూటింగ్లో యాక్షన్ రోల్ కట్లు అవి తప్ప మనకి వంట సెక్షన్లోకి నేను రాలేనేమో అనిపించేది. ఇప్పటికీ నేను ఏం చేసింది తెలుసా, ఎప్పుడైనా నాకు రౌండ్ షేప్ వచ్చేస్తుంది కరెక్ట్గా, రాకపోతే ఒక పెద్ద టిఫిన్ బాక్స్ తీసుకొని చపాతీ పలసగా చేసేసి దాని మీద నొక్కేసి చక్కగా చేస్తాను. నా హస్బెండ్ రాగానే ఎలా ఇంత రౌండ్ గాను కానీ అదే మరి నా స్పెషల్ అంటుంటాను, కానీ సీక్రెట్ అది. ఇప్పుడు అట్టు రెడీ అయిపోయింది. మనం ముందుగా ఇక్కడ పెట్టుకున్నాం కదా రెడీ చేసి, దీన్ని ఈ మధ్యలో వేస్తున్నాను. వేసి ఈ దోశని ఇప్పుడు దీన్నిలా, ఎస్ హిట్ అయిపోయింది కదా, అయ్యో మిస్ అయినా ఎలా అనుకోకండి. దీన్ని తయారు చేయడం మరొకసారి చూపిస్తాం. పన్నీర్ రవ్వ అట్టు తయారు చేసే విధానం. ఒక బౌల్లో బొంబాయి రవ్వ, బియ్యపిండి, మైదా, పెరుగు, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, పసుపు, పన్నీర్ తురుము వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని పెనంపై అట్టులా పోసి మధ్యలో పన్నీర్ మిశ్రమం ఉంచి నూనెతో కాల్చుకోవాలి. అంతే, పన్నీర్ రవ్వ అట్టు రెడీ. ఓకే, రెడీ అయిపోయింది. టేస్ట్ చూద్దామా? చాలా 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 బాగుంటుంది. దోశలు, అట్లు ఇవన్నీ రెగ్యులర్గా చేసేదే, అలా కాకుండా కొంచెం ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. అది ఈ వీక్ రెసిపీ. సో నెక్స్ట్ వీక్ మరొక రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్. ఇప్పుడు పన్నీర్ రవ అట్టు అనేది ఒక కొత్త కాంబినేషన్. పన్నీర్, బాంబే రవ, మైదా, పెరుగు వీటితో చేసుకుంటున్నామండి. సో పెరుగుతో అట్టు చేసుకునేటప్పుడు పెరుగు అసలు ఏ సీజన్కి చాలా మంచిది. పెరుగు సమ్మర్లో తీసుకోవాలి,
ముఖ్యంగా అందులో ఉన్న ప్రోబయోటిక్ బ్యాక్టీరియా అనేది మనకు చాలా యూస్ఫుల్ అండి. ఎందుకంటే డైజెస్టివ్ సిస్టమ్ అనేది స్లోగా పనిచేస్తుంది అనమాట సమ్మర్లో. అలాంటప్పుడు ఈ ప్రోబయోటిక్ బ్యాక్టీరియా చాలా చక్కగా దాని మీద పనిచేస్తుంది. అంటే ఆ డైజెస్టివ్ సిస్టమ్ అంతా కూడా నీట్గా పనిచేసుకునే విధంగా చూస్తుంది. కాబట్టి మనం సమ్మర్లో ప్రిఫరెన్స్ ఇవ్వాలి. వర్షాకాలంలో శీతాకాలంలో కొంచెం తగ్గించి తీసుకుంటే కూడా బెటరే. ఒక అట్టులో మనకు సుమారుగా ఎన్ని క్యాలరీస్ వస్తాయంటే, ఇప్పుడు అట్టు కానీ, దోశ కానీ, ఇడ్లీ కానీ, పుల్కా కానీ ఇవన్నీ కూడా మనం ఎందుకు ఎక్కువగా తీసుకోవాలి అంటే క్యాలరీస్ మనం మెషర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అట్టులో మనకు దాదాపుగా పన్నీర్ అండ్ బాంబే రవ్వ అండ్ మైదా ఉంది కాబట్టి 150 to 200 క్యాలరీస్ వస్తాయండి. సో అగైన్ క్యాలరీ కాన్షియస్ వాళ్ళు ఇలాంటి ఒక్క అట్టులో ఇంత క్యాలరీస్ వస్తే వాళ్ళకంత మంచిది కాదు. కొంచెం తగ్గించుకుంటేనే బెటర్.